నమస్కారం అండి. నా పేరు కనకమేళ్ళ హరిప్రసాద్. ఐటీసీ పిఎస్పీడి భద్రాచలం యూనిట్లో గుర్తింపు సంఘ అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నాను. ఇక్కడ బోరగంపాడు మండలం ప్రత్యేకంగా చూసుకున్నట్టయితే ఇప్పుడు వరదల సమయం. మాకు గుర్తు తెలియనప్పుడు 1986లో వచ్చినటువంటి వరదలు విలయతాండవం చేసి ఇక్కడ ఉన్నటువంటి భద్రాచలం, బోరగంపాడు ఈ పరివాహక ప్రాంత ప్రజలందరినీ కూడా వరద ముంపెత్తి నిరాశ్రయులయ్యారని చెప్పుకుంటూ ఉన్నారు. తద్వారా అప్పుడున్న పరిస్థితులన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకుని నాటి ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు కరకట్టకి ఒక ప్రణాళికను తయారు చేస్తే గౌరవ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో నారా చంద్రబాబు నాయుడు గారు టీడీపీ గవర్నమెంట్లో భద్రాచలం సైడ్ కరకట్టను కట్టి భద్రాచలం సైడు ఆ యొక్క వైపు ఉన్నటువంటి వారికి సురక్షితంగా గుండె మీద చేసుకుని బతికే విధంగా ఆనాడు టీడీపీ గవర్నమెంట్ కట్టినటువంటి కరకట్టను మనం చూస్తూ ఉన్నాం. మన 2022 సంవత్సరంలో వచ్చినటువంటి వరద ఉధృతి చూస్తూ ఉంటే ఆ కరకట్ట అనేది లేకపోతే ఈరోజు నాడు భద్రాచలం ఏమయ్యేది అనేది మన ఊహకు అందని విధంగా ఉండే పరిస్థితి ఉండేది. కానీ ఇటు సైడ్ ఐటీసీ ఉంది, మన బోరగంపాడు మండల పరివాహక ప్రాంతం మొత్తం కూడా నిరాశ్రయులు అవటం జరిగింది. ఐటీసీ కంపెనీ ఒక కన్నతల్లిలాగా నిరాశ్రయులైనటువంటి ప్రజలందరినీ కూడా కడుపులో పెట్టుకొని ఆదుకోవటమే కాకుండా వారికి భోజనంతో పాటు నిత్యావసర వస్తువులను కూడా పంచి మరొకసారి ఐటీసీ వారు వారి యొక్క సహృదయాన్ని, వారి యొక్క మానవత్వాన్ని కూడా వారు చూపించడం జరిగింది. రికగ్నైజ్డ్ యూనియన్గా మేము ఇచ్చినటువంటి ప్రతి సలహాని, సూచనలు కూడా తీసుకొని యావత్ ప్రజలందరికీ మీకు ఏం కావాలో, ఇక్కడ లోకల్ ప్రజలకు ఏం కావాలో మీరు రిప్రజెంటేషన్ ఇవ్వండి, ఎంతైనా సాయం చేద్దామని చెప్పినటువంటి ఐటీసీ యాజమాన్యం వారు ఆ రోజునాడు ఇక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా చాలా సహాయ సహకారాలు అందించడమే కాకుండా చాలా సహృదయాన్ని చాటుకున్నారు. కానీ ఎవరన్నా వచ్చి ఒక ఇంట్లో దొంగబడితే కొంతవరకే వాళ్ళు సొత్తును పోయగొట్టే పరిస్థితి ఉంటుంది. ఏదైనా అగ్ని ప్రమాదం జరిగినా, వరదలు వచ్చినా ఆ ఇంట్లోంచి ఏది తీసుకునే పరిస్థితి ఉండదు. రెడ్డిపాలెం అయితేనేమి, బోరగంపాడు అయితేనేమి, సారపాకలోని లోతట్టు ప్రాంతాలు అయితేనేమి, ఇరవెండి, మోత ఈ గ్రామ పంచాయతీల్లో ఉన్నటువంటి ప్రజలు 2022లో వచ్చినటువంటి వరదల్ని ఇప్పటికీ ఒక మర్చిపోలేని పరిస్థితిలో ఉన్నారు. ఆనాటి ప్రభుత్వం కేసీఆర్ గారు వరదలు అయిపోయాక వచ్చారు వారు. కానీ వరదల్లో ఉన్నప్పుడే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఇక్కడ ఐటీసీ వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలని వారు గుర్తు చేయటమే కాకుండా ఈ సైడ్ కరకట్ట కట్టాల్సిన ఆవశ్యకతను కూడా ఆనాటి గవర్నమెంట్కి తెలియజేయడం జరిగింది. కానీ నేటికి బోరగంపాడు సైడు కరకట్ట అనేది ఒక కలగానే మర్చిపోతూ ఉంది. మనమందరం తెచ్చుకున్నటువంటి ప్రజాప్రభుత్వంలో మన జిల్లా నుంచి, ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి 3 డైనమిక్ మంత్రులు ఉన్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అయితేనేమి, తుమ్మల నాగేశ్వరరావు గారు అయితేనేమి, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క గారు ఆర్థిక శాఖ మంత్రిగా కూడా ఉన్నారు. వీళ్ళు ముగ్గురు కనుక చొరవ తీసుకొని ఈ యొక్క ప్రాంతం మీద చాలా క్లియర్ కట్గా అవగాహన ఉండి ఇక్కడ ప్రజల యొక్క జీవన పరిస్థితులను కూడా క్షుణ్ణంగా తెలిసినటువంటి మంత్రులు ఉండటం ఒక ఆనందంగా కనపడతా ఉంది. వారైనా సరే ఈ బడ్జెట్లో పెట్టి బోరగంపాడు సైడ్ నుంచి, అది మన బోరగంపాడు నుంచి సుమారుగా సీతారాంపురం వరకు ఒక కరకట్టను కట్టినట్టయితే ఈ యొక్క ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా ఉంటారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి నిరాశ్రయులందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క ప్రజాప్రభుత్వం చూసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పటికి 32 అడుగులు దాటింది. ఇక రాబోయే రోజుల్లో బొంబాయిలో పడే వర్షాలను బట్టి ఇది తీవ్రత ఏ విధంగా ఉంటుందనేది కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా బిక్కుబిక్కుమంటూ ఇబ్బంది పడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి ప్రభుత్వ యంత్రాంగం సత్వరమే వచ్చేటటువంటి ఫ్లో ఎంత ఉంది, రాబోయే రోజుల్లో ఎంత ఫ్లడ్ ఎన్ని అడుగుల వరకు చేరుద్ది అనేది ముందుగానే ఎప్పటికప్పుడు సమాచారాలు అందిస్తూ ప్రజలను అప్రమత్తం చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం.